మనిషి పుట్టుక భూమి మీదకు మనిషి వచ్చిన తర్వాత పెళ్లి అనే బంధంతో మగ ఆడ ఒకటవుతున్నారు. ప్రాంతాలను బట్టి దేశాలను బట్టి వారి సంస్కృతిని బట్టి పెళ్లి విధానంలో కొంచెం మార్పులు చేర్పులు ఉన్నాయేమో గాని మగ ఆడ మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు అందరూ. అయితే అప్పుడప్పుడు కొందరు జంతువులను కూడా పెళ్లి చేసుకోవడం న్యూస్లో మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ చెప్పుకునే విషయం తెలిస్తే మాత్రం ఈమెను చూసి షాక్ అవ్వాల్సిందే. అసలు విషయంలోకి వస్తే కాలిఫోర్నియాలో దైద్రా అనే మహిళ ఆ ప్రాంతంలోని శాంటాపే అనే రైల్వే స్టేషన్ను పెళ్లి చేసుకున్నారు. అది కూడా ప్రేమ వివాహం. ఆమెది ఇలాంటి ప్రేమ కాదొండోయ్, 36 ఏళ్ల పాటు ఆమె ప్రేమ కొనసాగింది. చిన్నతనంలో ఎప్పుడో ఒకసారి ఆమె ఈ స్టేషన్కు వచ్చారట. అప్పటి నుండి ఆమెకు తెలియకుండానే ఆ రైల్వే స్టేషన్తో ప్రేమలో పడ్డారట. అలా 36 ఏళ్ల పాటు ప్రేమించి 2 ఏళ్ల క్రితమే ఆ స్టేషన్ను పెళ్లి చేసుకున్నారట. వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. పెళ్లి చేసుకొని 1 సంవత్సరమైన సందర్భంగా ఆమె స్టేషన్లో అందరి ముందు వేడుకలు కూడా జరుపుకున్నారు. ప్రతిరోజు తన ఇంటి నుండి ఆమె బస్సులో ప్రయాణం చేసి ఆ స్టేషన్కు చేరుకుంటారట. అక్కడికి రాగానే స్టేషన్ గోడలను ముద్దాడటం, మనస్ఫూర్తిగా హత్తుకోవడం, 1 గంట సేపు ఆ స్టేషన్ మొత్తం చుట్టేయడం. చాలా ఏళ్లుగా ఆమె ఇలానే వింతగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు ఆ స్టేషన్లో పనిచేసేవారు. రైల్వే స్టేషన్పై ఇంతగా ప్రేమ చూపిస్తూ సొంత మనిషిలా చూసుకుంటున్న దైద్రా గారు ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆమె గురించి ఈ విషయం తెలియడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్గా మారింది కూడా. అయితే ఆమె మానసిక పరిస్థితి బాగోలేక ఇలా చేస్తున్నారా, లేక మనుషులను ప్రేమించినట్లుగానే వస్తువులను ప్రదేశాలను ప్రేమించే వారిలా ఆమె కూడా ఈ విధంగా చేస్తున్నారా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సో ఇదండి రైల్వే స్టేషన్ మరియు ఆమె ప్రేమ పెళ్లి కథ. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలుగు మోజో ఛానల్. అలాగే దీనికి సంబంధించిన ఎలాంటి ప్రశ్నలు మీ మెదడులో మనసులో ఉన్నా సరే నిర్మోహమాటంగా డైరెక్ట్గా నన్ను అడగచ్చు. నా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ బటన్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ నేను పబ్లిష్ చేసే వీడియో మీకు కావాలి అనుకుంటే మాత్రం మర్చిపోకుండా ఆ బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.